హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. పానీపూరి ఇలా చేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా 8 అవర్స్ ముందు బఠానీలు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నానబెట్టిన బఠానీలు, బంగాళదుంపలు, పసుపు, కారం వేసుకుని మూత పెట్టి 7 విజిల్ వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి. కళాయి పెట్టుకుని కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత టమాటాలు వేసి మగ్గించుకోవాలి అండ్ తగినంత పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన బఠానీలు, బంగాళదుంపలు వేసి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. 5 to 10 minutes కర్రీ రెడీ. తర్వాత పానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 10 minutes ముందు చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, అల్లం, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత వడబెట్టుకోవాలి. తర్వాత 10 minutes ముందు నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పూరీ ప్యాకెట్ నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకుని